హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందాము. మీరు లంచ్ బాక్స్లోకి ఇలా ఆలు క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టారు అంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. బాక్స్ మొత్తం ఖాళీ వస్తుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. అంతేకాకుండా లంచ్ బాక్స్లోకే కాదండి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ డిన్నర్లో కానీ స్పైసీగా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి. నైట్ మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం నార్మల్గా పులిహోర టమోటా రైస్ అలా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి. చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పీల్ తీసేసి మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు అనేది మీడియం సైజులోనే ఉండాలండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకొని 2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ తినని వాళ్ళకి క్యారెట్ తుడుము కూడా వేసుకోవచ్చు. సో ఈ ఆలు క్యారెట్ అనేది త్వరగా వేగడం కోసము ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అనమాట. సాల్ట్ వేయడం వల్ల మనకు త్వరగా వేగిపోతాయి. చూడండి, వితిన్ 5 సెకండ్స్ 5 మినిట్స్లోనే ఇలా వేగుతాయి అన్నమాట. ఆలు అనేది త్వరగా కుక్ అవుతాయి కాబట్టి. సో ఇలా మనం బ్రేక్ చేసి చూసాము అంటే అవి వేగాయా లేవా అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే ఒకటి నోట్లో పెట్టుకొని చూసుకున్నా మనకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఆయిల్ అయితే సరిపోతుందండి. మీకు ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఆయిల్లోనే బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు అండ్ జీలకర్ర, సాజీర కూడా వేసుకోవచ్చు. సాజీర వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ స్పైసెస్ అనేది 2 సెకండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అయితే మనకు సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కంప్లీట్గా పచ్చి స్మెల్ అనేది పోవాలన్నమాట. ఇలా పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆలు క్యారెట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పిండి, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. నేను ఆ బిర్యానీ ఫ్లేవర్ కోసం వేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ మసాలాలన్నీ బాగా ఆలుకి క్యారెట్కి పట్టే విధంగా లో ఫ్లేమ్లో 2 సెకండ్స్ ఫ్రై చేసుకున్నామంటే మసాలా మొత్తం బాగా పట్టుకుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా నార్మల్ రైస్ కాకుండా మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నైట్ మిగిలిన రైస్తో అయినా ఇలా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్పైసెస్ అనేది మీ టేస్ట్ తగినట్టు చేంజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు చేసే పాట అయితే స్పైసెస్ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఫ్రైడ్ రైస్ ఎలాగైతే కలుపుకుంటామో హై ఫ్లేమ్లో మాత్రమే అన్నం వేడిగా అయ్యేంత వరకు టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్స్తో లెమన్ పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.